ఉన్నాం కాబట్టి ఈ రోజు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా సివిల్ ఏవియేషన్ లో నేను కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఇది ఎగ్జాంపుల్ కేవలం నా వరకే కాదు, తెలుగు వాళ్ళుగా మన అందరం కూడా అలాంటి ఎగ్జాంపుల్ గా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం కూడా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని మనం కేవలం ఎంఐ గానీ లేకపోతే ఏదో ఐటీ రంగంలో ఎక్కడో చిన్న చిన్న స్థాయిలోనే ఉండిపోకుండా పెద్ద గోల్స్ మనం పెట్టుకొని మనం ఐటీ సెక్టర్ నుంచి ఆంటర్ప్రినర్షిప్ కి గ్లోబల్ లీడర్షిప్ వరకు కూడా తెలుగు కమ్యూనిటీ ఎదగాలనేది ఆయన తాలూకా కోరిక. అది జరగాలనంటే మనందరం కూడా సమిష్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ దిస్ ప్రాసెస్ హెస్ నాట్ ఎండెడ్. స్టేట్ మళ్ళీ ఆయన చేతుల్లో పెట్టాం, ఆయన అన్ని చూసుకుంటాడని కాదు. ఆయన ఎంత కష్టపడతాడో మనందరికీ కూడా తెలుసు. కానీ ఈ రోజు ఎన్ని ఆపర్చునిటీస్ మనందరి ముందు ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా మనం రియల్ గా వాల్యుయబుల్ గా కన్వర్ట్ చేసుకోవాలనంటే ప్రతి ఒక్కరం కూడా మన తాలూకా స్థాయిని పెంచుకోవాలి. మన గోల్స్ ని ఆయన ఎలా విజన్ గా ముందుకు వెళ్తారో మనకున్న స్థాయిలో, మనకున్న ప్రపంచంలో, మనకుండే ప్రొఫెషన్ లో అందులో కూడా మన గోల్స్ ని కాస్త పెంచుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఉన్నారు మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే కేవలం ఏదో మనం ఫ్లైట్లు వేసుకొని అక్కడికి వెళ్ళిపోయినందుకే కాదు, ఆ కంట్రీస్ లో కూడా మనం అడాప్ట్ అయ్యి వాళ్ళకు కూడా గౌరవించుకొని మనం అందరినీ కూడా రెస్పెక్ట్ చేసుకుంటూ మన కమ్యూనిటీ ముందుకెళ్తుంది. కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఆ గౌరవం మనం పొందగలుగుతున్నాం. అదొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మన కమ్యూనిటీకి ఉండేది. ఆ అడ్వాంటేజ్ ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా రానున్న కాలంలో ఏ సక్సెస్ అయితే ఒక గవర్నమెంట్ గా ఒక చీఫ్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు గారు అచీవ్ చేసుకున్నారో అది పర్కులేట్ అయి ప్రతి ఒక్క తెలుగువాడు కూడా అదే యాటిట్యూడ్ తో ముందుకు రావాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూమెంట్ గా మనం అందరం కూడా తీసుకొని వెళ్లి మన కమ్యూనిటీ ఏదైతే వికసిత్ భారత్ 2047 అని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఒక టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ లో బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ తెలుగు కమ్యూనిటీ కింద మనం ఇవ్వాలి. అది ఎన్టీఆర్ గారికి ఏదైతే మనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఎన్టీఆర్ గారు మనకి ఇచ్చారో దానికి అసలైనటువంటి నివాళులు మనం తిరిగి ఇవ్వాలనంటే 2047 కల్లా మన తాలూకా కాంట్రిబ్యూషన్ మన స్టేట్ కి మన కంట్రీకి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ మన కమ్యూనిటీ నుంచి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు సార్ కూడా మాట్లాడతారు, లోకేష్ అన్న కూడా మాట్లాడతారు. సో నా ఎక్కువ మంది ఇంటర్నేషనల్ ఈ దీని గురించి ఉన్నారు. సో నా డిపార్ట్మెంట్ కి సంబంధించి కనెక్టివిటీ గురించి ఎక్కువ మంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడి నేను ముగిస్తాను. కనెక్టివిటీ లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చాలా కంట్రీస్ నుంచి ఉన్న వాళ్ళు, చాలా సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి లాస్ట్ 18 months లో కూడా పెట్టి ఎయిర్లైన్స్ మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి ఒకటి డొమెస్టిక్ కనెక్టివిటీ మన స్టేట్ కి, మన వైజాగ్ గానీ విజయవాడ గానీ తిరుపతి గానీ అలాగే చిన్న ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రాజమండ్రి లాంటి ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి కూడా ముంబైకి ఢిల్లీకి మెయిన్ కనెక్టివిటీ ఇచ్చాం. సో దట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ కి ట్రాన్సిట్ తో పాటు ఈజీగా చేయొచ్చని. ఏదైతే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మన యూరప్ కి సంబంధించిందో ఇండిగో నుంచి మాంచెస్టర్, కోపెన్హేగన్ అలాగే ఆమ్స్టర్డామ్ ఇలాంటి కొన్ని సిటీస్ కి ఎప్పుడైతే వాళ్ళకి లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయో వాటన్నిటికీ కూడా ఈ రోజు కనెక్ట్ చేయడానికి వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతున్నారు. అయితే మనకు ఉన్నటువంటి ఏవియేషన్ సెక్టర్ లో, ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ లో బిగ్గెస్ట్ బాటిల్ నెక్ ఈ రోజు అవైలబిలిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్. అందులో మనం ఎక్స్పెక్ట్ చేసే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం అనుకున్న స్థాయిలో జరగాలి అనంటే వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువగా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలనంటే ఎమిరేట్స్ దగ్గర సుమారు 250 వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే ఇండియాలో ఇప్పుడు కేవలం 50 వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అందుకనే మనం ఆశించిన స్థాయిలో కనెక్టివిటీ మనం పొందలేకపోతున్నాం. బట్ చాలా ఆర్డర్స్ ఇప్పుడు ఈ రోజు ఎయిర్ ఇండియా గానీ, ఇండిగో గానీ అలాగే వేరియస్ ఎయిర్లైన్స్ కూడా వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ కి, బిగ్గర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి, లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి మన కంట్రీలో ఇచ్చున్నారు. ఈ సంవత్సరంలో 2026లో 106 ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో వైడ్ బాడీ కూడా వస్తున్నాయి. అందులో అత్యధిక శాతం మన ఆంధ్ర నుంచి, సదర్న్ ఇండియా నుంచి కనెక్టివిటీ పెంచడానికి నేను ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు ఏవైతే కొన్ని సిటీస్ కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు, జర్మనీలో హ్యాంబర్గ్ అని, అలాగే బ్రసెల్స్ అని, అలా కొన్ని స్టాక్హోమ్ అన్ని లిస్ట్ రాసుకొని వెళ్తారు. లిస్ట్ రాసుకొని ఖచ్చితంగా మీ అందరూ కోరుకునే విధంగా మీకు కనెక్టివిటీ పెంచి మన ఆంధ్రాలో ఒక ఆవకాయ ఫెస్టివల్ పెట్టినా, ఒక తూర్పు గోదావరి లేదని ఫెస్టివల్ పెట్టినా ఇమీడియట్ గా మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి మన దగ్గరకు వచ్చే విధంగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ యొక్క వేదిక ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తో
ఏవియేషన్ సెక్టర్ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాల్లో ముందుండే విధంగా చాలా చర్యలు మనం తీసుకున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ రికార్డ్ స్పీడ్ లో కన్స్ట్రక్ట్ చేసి అతి దగ్గరలోనే ఓపెనింగ్ కూడా సిద్ధం కాబోతున్నాం. ఈ ఇయర్ లో విజయవాడలో న్యూ టెర్మినల్, రాజమండ్రిలో న్యూ టెర్మినల్, కడపలో న్యూ టెర్మినల్ కూడా ఈ ఇయర్ లోనే మనం లాంచ్ చేసుకోబోతున్నాం. 3 FTOs ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ పైలట్ కోసం, 2 కర్నూలులో, 1 రాజమండ్రిలో, అలాగే విజయవాడలో కూడా ప్రత్యేకంగా ఒకటి చేస్తున్నాం. డ్రోన్ సిటీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ లో మన కర్నూలు ఓర్వకల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకు గైడెన్స్ తో స్టార్ట్ చేస్తున్నాం. అలాగే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఏరో సిటీ, MRO అండ్ అడిషనల్ యాక్టివిటీస్ కోసం, అలాగే లోకేష్ అన్న గారి తాలూకు ఐడియాతో ఒక ఎడ్యూసిటీ ఏవియేషన్ కి సంబంధించి స్కిల్లింగ్ ట్రైనింగ్ యూనివర్సిటీస్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తీసుకొని రావాలని భోగాపురంలో ఎడ్యూసిటీ కూడా ఈ రోజు ప్లాన్ చేశాం. ఇలా అన్ని రంగాల్లో కూడా ఏవియేషన్ కి, ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు మీరు తెలిసిందే, ఏ అవకాశం దొరికినా సరే ఆ అవకాశం 100% కాదు 200% ఎలా యూటిలైజ్ చేయాలో అనేది ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. ఈరోజు సివిల్ ఏవియేషన్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉండడానికి ఆయన చాలా మంచి ఐడియాస్ తో మంచి విజన్ తో నాకు కూడా గైడ్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మంచి కోఆపరేషన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఇస్తున్నారు. సో ఏవియేషన్ ఆంధ్రాలోను, అలాగే ఒక సెంట్రల్ ఓవరాల్ కంట్రీ లెవెల్లో కూడా మోదీ గారి తాలూకా సహకారంతో ఆయన విజన్ తో చాలా ఎక్సలెంట్ గా మనం డెవలప్ చేసుకోబోతున్నాం. ఆ రంగంలో కూడా నేను స్పెసిఫిక్ గా ఏవియేషన్ ఎందుకు చెప్తున్నానంటే, యూరోప్ లో కూడా ఏవియేషన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంప్లాయింగ్ సెక్టర్. ముఖ్యంగా జర్మనీ గానీ, లేకపోతే యూకే గానీ, స్పెయిన్ గానీ ఎయిర్ బస్ తాలూకా ప్రెసెన్స్ ఉండడంతో చాలా వరకు ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ లో అన్నిట్లో కూడా చాలా హై ఎంప్లాయబిలిటీ ఉంది. ఇప్పుడు అదే రకంగా ఇండియాలో కూడా మంచి డిమాండ్ ఈ రోజు అరైజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ పూల్, ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టాండర్డ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఆ నోహౌ, ఆ ఎక్స్పర్టీస్, ఇవన్నీ కూడా ఆంధ్రాలో మన ఇండియాలో ఈరోజు చాలా అవసరం ఉంటుంది. ఏవియేషన్ కి సంబంధించినటువంటి ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నా, కాన్సెప్ట్స్ ఉన్నా